తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామముల వందనాలు. అలాగే ఆన్లైన్ ద్వారా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే శుభములు, వందనములు. ఈ దినము లేఖనాల నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు దేవుడా, దేవుని కుమారుడా, నిత్యుడా, ఉన్నవాడా అనే అంశాల్లో ప్రతి ఒక్కరూ ఎన్నో డిబేట్లు చేస్తున్నారు. కానీ లేఖనాల ప్రకారంగా అయితే మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఎవరు అనేది మాత్రం చెప్పట్లేదు. వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, వాళ్లకు తెలిసినటువంటి వాక్యాలను బట్టి చెప్తున్నారే తప్ప నిజంగా యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన సృష్టించబడ్డా లేదా ఆయనంతా ఆయన ఉన్నవాడా అనేది కనుక మనం లేఖనాలను బట్టి ఆలోచిస్తే, ఖచ్చితంగా లేఖనాలను ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు కూడా కలుగు చేయబడిన వాడు, సృష్టింపబడిన వాడు అన్న సంగతి లేఖనాలు ఉన్నాయి. అయితే అవి గూఢార్థముగా ఉన్నాయి కనుక వాళ్లకు స్పష్టంగా ఎలా ఉండాలంటే, ఒక ఆదాము గారిని మట్టి తీసుకొచ్చి ఆ మట్టితోటి బొమ్మను చేసి అందులోకి జీవవాయువు ఊదినట్టుగా యేసుక్రీస్తు వారిని కూడా అలాగే నా ఆత్మలో నుంచి అతన్ని విభాగించాను, పక్కకు తీశాను, ఆయన నా కుమారుడు అని చెప్పి చక్కగా అలా చెప్పాలట. వివరంగా చెబితే తప్ప మేము ఆయన సృష్టింపబడ్డట్టుగా మేము నమ్మము అనేటువంటి మాటలు చాలామంది అంటున్నారు. కాబట్టి దేవుడు తప్ప ఎవరు కూడా నిత్యులు కాదు, ఆయనకు ముందు ఎవరు లేరు, సమస్తమును దేవుడు ఒక్కడే చేసినట్టుగా లేఖనాలు ఉన్నాయి. దేవుడు కూడా నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న సంగతి స్పష్టంగా చెప్పాడు. బైబిల్ విశ్వాసం అంతా కూడా ఇదే. కాబట్టి ఆ దేవుని మాటలను చూసి నిజంగా యేసుక్రీస్తు వారు ఉన్నవాడా లేకపోతే దేవుని చేత కలుగు చేయబడ్డవాడా అనేది కొన్ని లేఖనాలను మనం చూద్దాము. మొట్టమొదటగా యెషయా గారు దేవుని గురించి చెప్పినటువంటి మాటను చూద్దాము. యెషయా గ్రంథం 44:24 వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఇలాగు చెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును కలిగించువాడను, నేనొకడినే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, యెహోవా ఒక్కడే మొట్టమొదటగా ఉన్నవాడు, ఆయన ఒక్కడే సమస్తమును చేసినట్టుగా ఈ లేఖనం అర్థమవుతుంది. అలాగే 45వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఇలా ఉంది, భూమిని కలుగు చేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశమును విశాలపరిచను, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అంటున్నాడు. దేవుడే సమస్తాన్ని చేశాడట, వాటన్నిటిని కలిగించడానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడట. ఆజ్ఞ అంటే తన నోట నుండి ఊపిరి ద్వారా ఆయన పలికినటువంటి మాట అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ మాటలను బట్టి దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే సమస్తమును చేసినట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆజ్ఞ ఇచ్చి తిని అన్న మాట, ఆజ్ఞ నిత్య జీవం అన్న సంగతి కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒక మాట తెలియజేశాడు. ఆ మాట కూడా చదువుకొని మనం ఇంకా ముందుకెళ్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును అంటున్నాడు. నిత్య జీవం అంటే దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మొట్టమొదట సృష్టిని కలిగించినప్పుడు ప్రతి దానికి ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనకు ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూస్తుంటే అన్నిటినీ ఆజ్ఞ ద్వారా కలిగించినట్టుగా మనకున్నది. అలాగే దేవుడు ఎలుగై ఉన్నాడు, దేవుడే ఎలుగు. ఆ ఎలుగై ఉన్నటువంటి దేవుడు మరొక వెలుగును లోకం కొరకు సృష్టించినట్టుగా మనకు లేఖనం చెబుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలకగా అంటే ఆజ్ఞాపించాడు, ఎలుగు కలగమని ఆజ్ఞాపించాడు, వెలుగు కలిగాను అంటే ఈ ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ కార్యము నెరవేర్చింది, ఎలుగు కలిగింది. అంటే ఆ ఎలుగు ఏమిటయ్యా అనే దానికాడ మనోళ్ళు ఇంతవరకు ఎవరూ చెప్పట్లేదు. ఆ ఎలుగును కలిగించిన వాడు దేవుడు అని ఆ ఎలుగు ఏమిటనేది చెప్పట్లా. కాబట్టి ఆ ఎలుగు
సత్యమైన వెలుగని, ఆ వెలుగు లోకములోకి వస్తూ మనుషులందరినీ వెలిగిస్తుందని చెబుతూ మరి యేసుక్రీస్తు వారు కూడా నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు నిత్య జీవము కలిగి ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన సువార్త ప్రకటించే కాలంలో చెప్పడం మనం చూస్తాం. అలాగే ఈ యెషయా గ్రంథంలోనే మరి 45:7 వచనంలో ఏముంటుందంటే, నేను ఎలుగును సృజించువాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. నేను ఎలుగును సృజించువాడను, అంధకారమును కలుగుచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయువాడను, నేనే యెహోవా అను. నేనే వీటన్నిటిని కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును, వెలుగును, చీకటిని నేనే కలుగు చేశాను అన్న సంగతిని ఇంత స్పష్టంగా దేవుడు చెప్పినప్పుడు, ఇంకా ఆ ఎలుగు యేసుక్రీస్తు వారని చెప్పి బాప్తిసం ఇచ్చే యోహాను గారు సాక్ష్యం ఇస్తాడు. మరి యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను గారు సాక్ష్యం ఇస్తాడు. ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా కూడా ఇంకా యేసుక్రీస్తు వారు కలుగు చేయబడలేదు, ఆయన ఉన్నవాడు, నిత్యుడు, దేవుడు అనే మాటలే చెప్తున్నారు తప్ప మరి ఈ వాక్యాలను ఎందుకు మరి మన వాళ్ళకి అర్థం కావట్లేదో మరి ఆలోచించాలి. ఇంకా మరి ఆ ఎలుగును అనుగ్రహించిన వాడు కూడా దేవుడే అన్న సంగతి మనకు కీర్తన 118వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది కూడా చూద్దాము. 118:27 వచనం, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ. అంటే దేవుడే మనకు ఎలుగును అనుగ్రహించాడంట. మరి ఆయనే ఎలుగై ఉన్నటువంటి దేవుడు మరలా మనకు ఒక ఎలుగుని అనుగ్రహించాడు అన్న సంగతిని ఇక్కడ మనకు మరి తెలియజేశాడు. అలాగే యెషయా గారు ఇంకా 9వ అధ్యాయంలో కూడా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడెను అనే మాట అక్కడ చలవిస్తాడు. కాబట్టి ఆ ఎలుగును అనుగ్రహించిన వాడు దేవుడే, కుమారుని అనుగ్రహించిన వాడు దేవుడే, ఎలుగును సృష్టించిన వాడు దేవుడే అని ఇవన్నీ మనకు లేఖనాలను బట్టి చూస్తే అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఎందుకు యేసుక్రీస్తు వారిని ఇంకా దేవుడు అని, నిత్యుడు అని మనం అంటున్నామంటే పూర్తిగా దేవుని మాటలు మనము అంగీకరించట్లేదని అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు మరి స్వయంగా మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు పిలాతు గారి దగ్గర ఆయన చక్కగా ఒప్పుకుంటాడు, నేను పరలోకములో పుట్టాను అని. అంటే ఖచ్చితంగా అట్లా పరలోకం అని రాసి ఉంటే తప్ప మన వాళ్ళు నమ్మరు. ఎందుకంటే పిలాతు గారితో ఏమంటాడంటే, పిలాతు గారు ఆయన్ని అడుగుతాడు, ఏమని, నువ్వు రాజువా అని ఆయన అడిగినప్పుడు మరి యేసుక్రీస్తు వారు ఆయనకు చెప్తున్నటువంటి సమాధానం ఏమిటంటే, యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడండి. ఎక్కడ పుట్టాడు? సత్యం అంటే ఏమిటి? దేవుని వాక్యం అండి. దేవుని మాటల గురించి నేను నిజం చెప్పడానికి వచ్చాను అంటున్నాడు. అందుకే నేను పుట్టాను అంటున్నాడు. ఎక్కడ పుట్టాడు అనే దానికి కింద ఏమంటున్నాడు తర్వాత మాట చూస్తే మనకు దానిలో భావం అర్థం కావాలి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటున్నాడు. ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చా. మరి పుట్టింది ఎక్కడ? సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే పుట్టింది ఎక్కడ అంటే పరలోకమని చెప్పకనే చెప్తున్నాడు కదండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మనకి అన్ని లేఖనాలన్నీ మనకు అర్థం కావట్లేదా? నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, నేను తండ్రి పంపగా వచ్చాను, నేను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తలేడా అండి? కాబట్టి అక్కడ నేను పుట్టాను అంటే యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పాడా? లేకపోతే ఈ పుట్టుకుని మళ్ళీ వేరొక అర్థంలో అర్థం చేసుకోవాలా? అలాగే మనవాళ్ళు ఏంటంటే అపోస్తుల కార్యాల్లో మరి పుట్టాను అనే మాటను ఏం చేశారంటే లేపెను అని పుట్టినోట్లో ఉంటుంది. కాబట్టి ఆయన్ని చనిపోయి తిరిగి లేచినప్పుడు దేవుడు కన్నాడు, పుట్టించాడు అనే పదాన్ని మార్చేశారు. దీన్ని తీసుకెళ్ళి దానికి వెళ్ళి దేవుడు పుట్టించాడని చెప్పి చక్కగా చెప్పితే ఆ సందర్భం వేరు, తిరిగి లేపినప్పుడు చెప్పిన సందర్భం వేరు. తిరిగి లేపినప్పుడు ఏంటంటే బయలుదేరజేసిన అనే మాట ఆర్షియం బైబిల్లో ఉంటుంది. పుట్టించిన దానికి మరలా తిరిగి లేపి మీ వద్దకు పంపించాడు ఏమని, అది అపోస్తుల కార్యాల్లో ఉంటుంది ఆ మాట. ఆ మాటని
మార్చి చెప్తున్నారు మన వాళ్ళు అతి తెలివితోటి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని నిత్యుడు దేవుడు అని చెప్పాలి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అపార్థం చేసి చెప్తున్నారు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి అన్నక్కడ కింద పుట్టినోట్లో లేపి అని ఉంది. పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుటకు మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. అంటే ఆయన దుష్టత్వం నుండి మళ్లించడానికి మరి బయలుదేరజేసి అనే మాట కూడా ఉంటుంది, లేపి అని ఉంటుంది. దీన్ని మన వాళ్ళు ఏం చెప్తారంటే దావీదు కీర్తన 2:7 చెప్పిన మాటకు జోడించి సందర్భం లేకుండా చెప్తారు. దేవుడేమో జగత్తు పునాది వేయబడక ముందు క్రీస్తు గురించి చక్కగా దేవుడు చెప్పాడు. అక్కడ ఏం చెప్తాడంటే కీర్తన 2:7 కట్టడ నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అంటే దావీదు గారు ద్వారా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అని దేవుడు చెబితే అది యేసుక్రీస్తు వారు నాతోనే చెప్పాడని చెప్పి యేసుక్రీస్తు వారు చెబితే ఆ మాట అర్థం కాక కని ఉన్నాను అన్నాడంటే ఇదిగో ఈ అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి పుట్టించి అంటే తిరిగి లేపి సింహాసనాన్ని అధిష్ఠించడమే నేను కన్నాను అని అంటున్నాడని చెప్పి ఎప్పుడో జరిగిపోయినటువంటి కీర్తన గ్రంథంలోది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి ఈ భూమి మీద నుంచి ఇంకా పరలోకం పోకముందే నా గురించి రాయబడినవన్నీ నెరవేరిని అని చెప్పిన తర్వాత ఈ లేఖనాన్ని నెరవేరిపోయినటువంటి లేఖనాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మతో పౌలు గారు చెప్పినటువంటి మాటకు జోడించి రోమాపత్రిక 1వ అధ్యాయం 2:7 వచనాల్లో ఉన్నదాన్ని కలిపి ఆయన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడేను అన్నదాన్ని కలిపి ఆయన తిరిగి లేచి పునరుత్థానుడు అవటమే దేవుడు నేను నిన్ను కన్నాను అన్నాడనే దానికి జోడించి పూర్తిగా అర్థం మార్చేశారండి. కానీ నిజంగా దేవుడు యేసుక్రీస్తు వారిని నేను కన్నాను అని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు వారు నేను పుట్టి తిని అన్నాడు. అలాగే మరి యేసుక్రీస్తు వారు యోహాను గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 35-36 వచనాల్లో కూడా తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో, అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడికి భూమి మీదకి రాకముందే రాజుగా దేవుడు అభిషేకించాడండి. రాజుగా ఆయన్ని ప్రతిష్ఠ చేశాడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమి చెప్తున్నాడంటే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానిది. ఈ లోకంలోకి వచ్చినాక ప్రతిష్ఠ చేయబడలేదు. ఈ లోకంలో ఒక మనిషిగా తనను తాను తగ్గించుకొని దేవుని కుమారుడు అనే హోదా కూడా తీసేసుకొని భూమి మీదకి ఒక సామాన్యుడిగా శరీరాన్ని ధరించుకొని ఒక మానవుడిగా వచ్చి ఆ దేవుని కుమారుడైనా సరే ఆయన ఒక మనిషిగా శ్రమలు పొంది ఆయన సంపూర్ణ విధేయతను కనపరిచి మరి దేవుని యొక్క సేవకుడుగా ఆయన విధేయత పొందుకున్నట్టుగా నేర్చుకున్నట్టుగా మనకి లేఖనాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలను అపార్థం చేసేసి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందు చెప్పినటువంటి మాటలను ఆయన భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పౌలు గారు చెప్పినటువంటి మాటలకు జోడించి వాటిని వక్రీకరించి యేసుక్రీస్తు వారు పుట్టలేదు, ఆయన నిత్యుడు, ఆయన దేవుడు అని చెప్పడం కొరకు వాక్యాలని మార్చి చెప్తున్నారండి. కాబట్టి మరి ఆ మాటలను మరి పౌలు గారు ఏ ఉద్దేశంతో మరి ఆయన యొక్క హెబ్రీ పత్రికలో ఇవే లేఖనాలని ఎత్తి ఎలా చూపించాడో మనం ఆ లేఖనాలను చదివినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టాడా లేదా ఎప్పుడు చెప్పాడు అనేది మనం కొంచెం అర్థం చేసుకుంటే చక్కగా ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు వారు దేవుడు ముందుగానే కలిగించినట్టుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతుందండి. ఈ దావీదు కీర్తనలో చెప్పినటువంటి మాటనే ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. చదువుదాం. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు, కానీ అహరోను పిలువబడినట్టుగా
దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే అదే విధముగా క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు మహిమపరిచాడండి? ఖచ్చితంగా ఈ మాటలు మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని చిత్తాన్ని అంతటా జరిగించి సిలువకు వెళ్ళే ముందు దేవునితో ప్రార్థన చేస్తూ ఆయన అన్న మాట ఒకటి చూసినట్లయితే, మరి ఆయనతో చెప్పిన వాడే ఆయన్ని మహిమపరిచాడట. ఏమని మహిమపరిచాడో, ఆ మహిమ ఏమిటో కనుక మనకు అర్థమైతే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, నా మహిమను నాకు ఇయ్యి అంటున్నాడు. అంటే ఈ భూమి మీదకి రాకముందే ఆయనకు ఒక మహిమ ఉన్నదట. ఆ మహిమను నాకు ఇచ్చి మరలా మహిమపరచు తండ్రి అని అడుగుతున్నాడు. కనీసం ఈ మాట నా అర్థమైతే కొంచెం బాగుండు. ఏమన్నంటే యోహాను రాసినట్టు సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అంటున్నాడు. అంటే గతంలో నాకు నీ యొద్ద ఒక మహిమ ఉన్నది. ఏ మహిమ ఉన్నదంటే అది కుమారుడేనండి. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కన్నాను అన్నదే ఆయనకి దేవుడిచ్చినటువంటి టైటిల్. ఆయనకు చెప్పింది అదే. యేసుక్రీస్తు చెప్పింది, నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను, నేను నీకు తండ్రిని అని ఆయనతో చెప్పినవాడు ఆయనతో చెప్పినవాడు దేవుడే కనుక ఆయనే ఆ చెప్పినటువంటి తండ్రే ఈయన్ని మహిమపరిచినట్టుగా ఇక్కడ ఈ లేఖనాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు పౌలు గారు. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పినవాడే, ఎక్కడ కీర్తన 2:7 చెప్పాడు, చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడువై ఉన్నావు అనే మాట చెబుతున్నాడు. ఆ ప్రకారమే మొట్టమొదట ఆయనని ఏ విధంగా నువ్వు నా కుమారుడు అని చెప్పి ఆయన్ని మహిమపరిచాడో, అలాగనే చనిపోయి తిరిగి లేచిన తర్వాత నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక్క చోట చెప్పుచున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు అంటే మరి ఒక్క చోట నిరంతరము యాజకుడివై ఉన్నావని ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్నాడట. ఇది 110వ కీర్తనలో ఉంటుందండి. 110వ కీర్తనలో ఏముంటుందంటే 110:4 మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు అంటున్నాడు. అంటే దావీదు కీర్తన 2:7లోనేమో నేను నిన్ను కన్నాను అని చెప్పాడు, ఆయనే మరలా ఆయన కుమారుడని మహిమపరిచాడు. అలాగునే మరలా రెండవసారి నువ్వు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అని మరొక చోట అంటే కీర్తన 110లో చెప్తున్నాడు, నీవు నిరంతరము యాజకుడివై ఉంటావు అని చెప్పి ప్రమాణ పూర్తిగా దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ మాట ప్రకారం చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను నిన్ను కన్నాను అని అనట్లేదు, కానీ నిన్ను నిరంతరము మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడిగా నియమించుకుంటున్నానన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడండి. చనిపోయి తిరిగి లేచినాక దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఇక నిరంతరము, అంటే ఇక ఎల్లప్పుడూ నీవు నాకు యాజకుడువు, నీ ద్వారా తప్ప ఎవరిని నేను అంగీకరించను అని ఆయనకు అత్యున్నతమైనటువంటి మరి ఒక పదవి, అంటే ప్రధాన యాజకుడు, దేవునికి మనకు మధ్యవర్తి, అంటే దేవునికి మనకు మధ్యలో ఒక పూజారిలాగా. దేవాలయంలో దేవునికి ఏదైనా చెప్పాలంటే మొట్టమొదటి పూజారి ఉన్నట్టుగా మనం ఏది చెప్పినా కానీ ఈ ప్రధాన యాజకుని ద్వారానే దేవునికి చెప్పాలి. ఈ ప్రధాన యాజకుడు లేకుండా, ఈయన లేకుండా దేవునితో మనం ఏది మాట్లాడలేము, ఏది కూడా ఆయన దగ్గరకు చేరదు. ఆ దేవుని దగ్గర చేరాలంటే ఖచ్చితంగా మధ్యలో ప్రధాన యాజకుడు అంటే పూజారి లాంటి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆయన లేకుండా ఏది కూడా దేవుడు అంగీకరించడు. ఇది ఆయనకి ఇచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి పదవి. ఇది ఒక బిరుదు అనుకోవచ్చు, లేకపోతే ఇది
అత్యున్నతమైనటువంటి కృప లేకపోతే మహిమ ఘనత అని మనం ఖచ్చితంగా అనుకోవచ్చండి. కాబట్టి దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తు వారిని కని మరి నేను నిన్ను కన్నానని మహిమపరిచాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన నిరంతరం యాజకుడిగా నియమించాడు అన్న సంగతిని మనకు అర్థమవుతుంది. అలాగే 8వ వచనం చదివినట్లయితే, హెబ్రీ పత్రిక 5:8 చదివినట్లయితే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అంటే ఆయన కుమారుడై ఉన్నాడు. ఎప్పుడు? ఈ భూమి మీదకి రాకముందు, జగత్తు పునాది వేయకముందే దేవుని కుమారుడిగా నియమించబడ్డాడు, వారసుడిగా నియమించబడ్డాడు. అయినా కూడా ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనేను అంటున్నాడు. విధేయత నేర్చుకున్నాడు అంటే ఎవరికైనా సరే ఖచ్చితంగా మరి దేవుని పిల్లలైనా సరే, దేవుని కుమారుడైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరీక్ష అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా పరీక్ష జరిగింది. ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలన్నిటిని కూడా ఆయన అనుభవించి సంపూర్ణ సిద్ధి పొందినట్టుగా మనకు లేఖనం ఉంది. ఆ మాట కూడా చూద్దాము. 9వ వచనం కూడా చూద్దాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య రక్షణకు కారకుడాయను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరి దేవుని సంకల్పములో మొట్టమొదటనే దేవుడు ఆయన్ని మరి కలుగు చేసి ఆయన ద్వారా అనేక మంది పిల్లలను కావాలనే ఆయన జగత్తు పునాది వేయబడక ముందే కోరుకున్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలని కూడా మనం చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం చదివినట్లయితే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనేను అన్న సంగతిని మనకు ఎఫెసీ పత్రికలో పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మన మహిమ నిమిత్తమే దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నియమించాడు, కలుగు చేశాడు, సృష్టించాడు అన్న సంగతి మనకు అనేక లేఖనాల్లో భావము చెబుతున్నా కానీ మన వాళ్ళకి ఖచ్చితంగా ఎలా ఉండాలంటేనంట మొట్టమొదట ఆదాముడు చేసినట్టుగా మట్టి తీసుకొచ్చి బొమ్మ చేసి ఆ బొమ్మలో నాసికా రంధ్రాల దగ్గరకు వచ్చి మరి దేవుడు కూడా మనిషిగా ఉండి చేతులు కాళ్ళు ముక్కు చెవులు అన్నీ కలిగి ఇలా ఊదాలట. ఊతే నరుడు జీవించే ఆత్మ అని చెప్పి మనకు ఉంటుంది. మనం మనుషులం కాబట్టి మనుషులకు అర్థం కావడం కోసం దేవుడు నాసికా రంధ్రాల దగ్గరకు వచ్చి ముక్కు రంధ్రాల నుంచి వచ్చాడు, చేతులతో చేశాడని చెప్పాడు. కానీ ఎవడు నిజంగా దేవునికి చేతులు అవసరం ఆ మనిషిని చేయాలంటే? మనిషి బుర్రకు అర్థం కావడం కొరకు చేతులు కాళ్ళు ముక్కులు చెవులు ఉన్నాయని చెప్తున్నాడే తప్ప ఆయన సర్వశక్తిమంతుడండి. సర్వశక్తిమంతుడికి ముక్కులు కాళ్ళతో పనేముందండి? ఆ శక్తి ద్వారా ఏదైనా చేయగలడు దేవుడు. అది అర్థం కాక సేమ్ ఈ విధంగానే చెప్పాలట. యేసుక్రీస్తు వారిని కూడా అలా కలిగించినట్టుగా లేఖనం ఉంటే తప్ప నమ్మరట. విచిత్రమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళు మన క్రైస్తవులు. ఐందవ సహోదరుల కన్నా మనోళ్ళే పెద్ద గొప్పవాళ్ళు ఇలాంటి అతి తెలివి ఉపయోగించుకోవడానికి. ఆయన నేను కన్నాను అంటే దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడతారు. ఆయన ఎలుగును కలిగించాడు అంటే అది తీసుకెళ్తారు. ఆయన వాక్కుగా ఆయన్ని పుట్టించాడని చెప్తే సామెతల గ్రంథంలో ఉంటుంది ఒక మాట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున యెహోవా నన్ను కలుగ చేసెను, ప్రథమమైన దానికి నన్ను కలుగ చేసినంటే కాదు ఇది పదార్థం అంటారు. అవును పదార్థమే, పదార్థమైన దేవుడే కలిగించాడు కదా, ఆ పదార్థానికి జీవం ఉంది కదా, కాబట్టి మర్మముగా ఉన్నాడని చెప్పి మరి పౌలు గారు చెప్తున్నాడు కదా. దాన్ని ఎందుకు నమ్మరు? అది దేవుని జ్ఞానమని, అది మన కోసము జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మన కోసం సృష్టించాడన్న సంగతి మనకి ఎందుకు అర్థం కావట్లేదు? కాబట్టి మరి పౌలు గారు చెప్పినట్టు మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ మాట కూడా అది కూడా నమ్మరు. అక్కడేమో పదార్థం అంటారు,
పదార్థం మాట్లాడుతుందంటే అది అప్పటికి పూర్తిగా మనిషిగా ఆయనకి ఉనికి లేదు. కాబట్టి అక్కడ వాక్కుగా ఉన్నాడు, జ్ఞానముగా ఉన్నాడు అన్న సంగతిని పౌలు గారు చెప్తుంటే ఆ మాటలు కూడా మన వాళ్ళు అపార్థం చేసి చెప్తుంటారు. అవి జ్ఞానము, అది లోక జ్ఞానము అని చెప్తారు. పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. పౌలు గారు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులు ఎవ్వనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. కాబట్టి ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఆ జ్ఞానము కనుక యూదులకు ఇశ్రాయేలుకు కానీ అర్థమైనా, ఆ రోజులో ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి అర్థమైనా కూడా ఈయన దేవుని కుమారుడు, ఈయనే రాజు అని తెలిసినట్టయితే వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు. అందుకనే ఆ జ్ఞానంగా ఉన్నటువంటి క్రీస్తును మరి మొదటి శతాబ్దంలో మర్మముగానే, మొదటి శతాబ్దం వరకు మర్మంగానే ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు కొన్ని మాటలు మీరు చెప్పొద్దు అని చెప్పి రూపాంతర కొండ మీద ఉన్నటువంటి వాళ్ళు చూసినటువంటి దర్శనాన్ని ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్తాడు. ఎందుకంటే ముందుగా ఆయనకు అర్థమైతే, వీళ్ళందరికీ అర్థమైతే ఆయన సిలువ వేసేవాళ్ళు కాదు, ఈ లోకానికి రక్షణ కార్యక్రమం జరిగేది కాదు. అందుకనే కొన్ని మాటలను మర్మముగా ఉంచాడు దేవుడు. అది అర్థం కాకపోతే ఎట్లా? పరిపూర్ణమైన వారి మధ్య ఇప్పుడు జ్ఞానాన్ని బోధిస్తున్నా చెప్పి పౌలు గారు స్పష్టంగా చెబుతూ, దేవుని జ్ఞానము మర్మమై ఉన్నది, ఆ మర్మమై ఉన్నట్టుగా మేము బోధించుతున్నాం. ఎందుకంటే ఒకప్పుడు అది దేవుని జ్ఞానముగా ఉన్నాడు, ఆ క్రీస్తే దేవుని జ్ఞానము, ఆ క్రీస్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానం అని ఇదే కొరింథీ పత్రికలో కూడా రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని అంటున్నాడు. కాబట్టి దేవుని జ్ఞానము సృష్టింపబడింది అన్న సంగతి మన వాళ్ళకి అర్థం కావటం వల్ల, దేవుని జ్ఞానం సృష్టించబడింది కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడే సృష్టించాడన్న మాట మనకు మరి ఉంటుంది. ఆ మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున అన్నాడు. జ్ఞానాన్ని సృష్టించాడట. అంటే సృష్టించడం అంటే ఏంది? పుట్టించడమేగా. కలుగు చేయడం అన్నా పుట్టించడం అన్నా నియమించడం అన్నా ఒకటే కదండి. మరి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని, అంటే ఆ జ్ఞానమును సృష్టించిన వాని పోలిక చొప్పున. సృష్టించిన వాడు ఎవరండి? దేవుడే కదా జ్ఞానాన్ని సృష్టించింది. కాబట్టి సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొనుడి అంటున్నాడు. కాబట్టి ఈ జ్ఞానము దేవునిది అన్న సంగతి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు కూడా దేవుని వాడే కదండి. కాబట్టి దేవుని జ్ఞానము యేసుక్రీస్తు అని చెప్పి లేఖనాల్లో ఇన్ని భావం వచ్చేటట్టుగా చెప్తుంటే ఇవన్నీ డైరెక్ట్గా ఉండాలట వచనాలు. ఆదాము గారిని మట్టితో చేసినట్టుగా డైరెక్ట్గా చెప్పాలట. ఏవండి, దేవుని ఉద్దేశాన్ని నువ్వే మార్చేస్తున్నావా? పౌలు గారికి తెలిసినంత కంటే ఎక్కువగా మనకే అర్థమవుతుంది, మనకే తెలుస్తుంది అన్నమాట. అంటే పౌలు గారికి కూడా అర్థం కాలే. కాబట్టి ప్రేమనుడు దేవుని వారు బైబిల్ని భావాన్ని అర్థం చేసుకోండి. సందర్భాన్ని బట్టి దేవుడు ఎందుకు అలా అక్కడ చెప్పాడో, తర్వాత దాన్ని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత, సిలువ వేసి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణమైనటువంటి సత్య సువార్త ఎలా వచ్చింది? పూర్ణంగా వచ్చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా నేను సత్యమని చెప్పుచున్నా, నేను వెళ్ళిన తర్వాత మీకు సర్వసత్యం బోధించబడుతుంది, పరిశుద్ధాత్మ చేత సర్వసత్యం అనేది బయటకు వస్తుంది అన్న సంగతి యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. కనీసం ఆయన మాటలు కూడా మనకు అర్థం కావు. సర్వసత్యం అనే పౌలు గారు బోధించాడు. అందుకనే ఆయన కొలస్సీ పత్రికలు కూడా అంటాడు. ఆయన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు ఏముంటుంది అంటే, యేసుక్రీస్తు దేవుని స్వరూపి అంటే ఆయన ఆత్మస్వరూపము, ఈయన కూడా ఆత్మస్వరూపమేనండి. యేసుక్రీస్తు వారు కూడా ఆత్మస్వరూపమే. తనలో ఉన్నటువంటి ఒక శక్తిని ఆయన వెలుగుగా, వాక్కుగా, జ్ఞానముగా సృష్టించినట్టుగా ఎందుకు మనకు అర్థం కావటం లేదు? యోహాను గారు కూడా అదే అంటాడు పత్రికలలో. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో సత్యమైన వెలుగు అంటాడు.
అంటే సత్యం అంటే వాక్యమే కదా, వెలుగంటే నిత్యజీవమే కదా. కాబట్టి ఆ ఎలుగుని, ఆ సత్యమైన వాక్యాన్ని దేవుడు మొట్టమొదట సృష్టించాడు, కలిగించాడు అంటే మనకి ఎందుకు అర్థం కావట్లేదు? వాటిలో భావం తీసుకోవాలి కదా. అక్షరార్థంగా ఖచ్చితంగా ఇదిగో యేసుక్రీస్తుని దేవుడు తన ఆత్మలో నుంచి విభాగించి ఒక ఆత్మగా, ఒక వాక్కుగా, ఒక ఎలుగుగా, ఒక జీవంగా సృష్టించాడు అని చెప్పాలా? బైబిల్ అంతా మీనింగ్ చదువుతుంటే అర్థం కావట్లేదండి దేవుడు కలిగజేశాడని. అదే చెప్తాడు కదా యోహాను గారు కూడా, ఆది యందు వాక్యం ఉన్నది అంటే ఎలా ఉంది? తానంతడు తానే ఉందని కాదు కదా. దేవుడు కలిగించిన తర్వాత వాక్కు ఉన్నది, ఆ వాక్కు దేవుని యొద్ద ఉన్నది, వాక్యం కూడా దేవునంత శక్తి కలిగి ఉన్నది. ఆ వాక్యము లేకుండా ఏది జరగలేదు, సమస్తం ఆయన మూలముగా ఆయన వలన జరిగింది అన్న సంగతి మనకి అక్కడ లేఖనం చెబుతుంది. అదే విషయాన్ని సామెతలు 8వ అధ్యాయం 30వ వచనంలో అన్నీ చెప్తాడు. అన్నిటిని కలుగు చేసినప్పుడు నేను ప్రధాన శిల్పినై ఆయన దగ్గర ఉన్నాను, ఆయన లేకుండా నేను లేకుండా ఏది కలగలేదు అంటే ఆయన ఉన్నాడు ఆల్రెడీ. యేసుక్రీస్తు వారు వాక్కుగా లేకపోతే వెలుగుగా జ్ఞానముగా దేవుని దగ్గర ఉన్నప్పుడే సమస్తమును దేవుడు చేశాడు. అక్కడ యోహాను గారు చెప్పినటువంటిది కూడా అదే, సమస్తం ఆయన లేకుండా ఏది జరగలేదంటే ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సృష్టికి ముందు ఉన్నాడు కాబట్టే ఆ మాటను అక్కడ ఆయన చెప్పాడు. తర్వాత చివరికి వచ్చేసరికల్లా ఆయనే ఏమంటాడంటే ఈయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటేనే నిత్య జీవం అని చెప్పి ఆయనే చెప్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనకు అర్థం కాని మాటలు ఏమున్నాయండి? భావం తీసుకుంటే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్రీస్తు ద్వారా మనకి మహిమ రావాలి. కాబట్టి ఆ మహిమ నిమిత్తమే ఆయనను నియమించినట్టుగా మనం ఇందాక లేఖనం చూసుకున్నాం. కాబట్టి ఆ మహిమ ఏమిటో మరి ఎలా వస్తుందో అని మనం చూద్దాము. ఎందుకంటే ఆయన కుమారుడై ఉండి కూడా ఆయన శ్రమలు పడి విధేయత నేర్చుకున్నాడట. కుమారుడై ఉండే ఆయన శ్రమల వలన విధేయత నేర్చుకుంటే మనకు మాత్రం శ్రమలు వద్దా అండి? ఖచ్చితంగా ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాటలు విని మారు మనసు పొందుకొని మళ్ళా తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జన్మ కాకుండా, శరీర సంబంధమైన జన్మ కాకుండా ఆత్మీయంగా మరలా క్రీస్తులో జన్మించాలి. కాబట్టి అలా జన్మించడము అంటే ఏమిటంటే యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో మొదట 3-4 వచనాల్లో ఏముంటుందంటే అక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను తిరిగి జన్మించాలి అనే మాటని అక్కడ చెప్తాడు. కాబట్టి అలా మనం ఆ వాక్య ప్రకారంగా సంపూర్ణంగా మనము మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం ద్వారా తిరిగి మళ్ళా క్రీస్తులో జన్మించాలి. అలా జన్మించిన వారికి కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, అవమానాలు వస్తాయి క్రీస్తు వలె. కాబట్టి మనం కూడా కుమారులుగా ఉండాలి అంటే నీతి నేలనుసరించి బతుకుతూ శ్రమల్లో కూడా మనం కూడా పాలు పంపులు పొందాలి. కాబట్టి కుమారులైన ప్రతి ఒక్కరూ శిక్షలో పాలు పొందుతారు. అలా పొందుకున్న వారే క్రీస్తు ద్వారా కుమారులుగా దేవుడు స్వీకరిస్తాడన్న సంగతిని మనకు తెలియజెప్తున్నాడు పౌలు గారు. ఆ మాట చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలము పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని జగత్తు పునాది వేయబడక ముందే మన నిమిత్తము నియమించాడు కనుకనే మనము ఆయన ద్వారా వారసులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకనే ఆయన లాంటి వాళ్ళుగానే మనం మారాలి. ఆయన ఏ విధంగా అయితే భూమి మీద సంపూర్ణంగా దేవునికి లోబడి దేవుని కార్యాలు నెరవేర్చి సంపూర్ణ సిద్ధి పొంది మరి దేవుని కుమారుడిగా అంగీకరించబడ్డాడో అలాగే మనము కూడా ఆయనను అంగీకరించిన మనమందరం ఆయనలాగానే జీవించి దేవునికి పరిశుద్ధులుగా నీతిమంతులుగా కావాలి. అప్పుడే మనం ఆయన పిల్లలుగా వారసులుగా అవుతాము. ఆ మాటని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా ఉంది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అంటే మనం కూడా కుమారులుగా ఉండాలి అంటే, దేవునికి కుమారులుగా కావాలంటే మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అంటున్నాడు. అంటే మనకు యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చిన మహిమ ఏంటి? నువ్వు నా కుమారుడు, నేను కన్నాను అని. అలాగే మనము కూడా ఆయన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులు కావాలంటే మనము కూడా ఖచ్చితంగా క్రీస్తుతో కూడా మహిమ పొందడము అంటే
ఆయనతో శ్రమపడమే. శ్రమపడి మనము క్రీస్తులాగా జీవిస్తే మనము కూడా క్రీస్తుతోటి వారసులము అన్న సంగతిని ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ కూడా దేవునికి కుమారుడుగానే చెప్పబడ్డాడు. కాబట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ కుమారుడే, అయితే ఆయన ఎప్పుడూ చనిపోలేదు కనుక, చనిపోవడానికి అవకాశం లేదు కనుక ఆత్మకు సావు ఉండదు కనుక ఆయన నిత్యుడగు ఆత్మ అని ఉంటుంది. ఎబ్రీ పత్రికలో నిత్యుడగు ఆత్మ అని ఉంటుంది. కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన కూడా కుమారత్వాన్నే కలిగి ఉన్నట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. ఆ మాట చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మీ హృదయములలోనికి పంపెను. నాయన తండ్రి అని మొరపెట్టే తన కుమారుని ఆత్మనట దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నిత్యుడు. ఆయనొక్కడే సమస్తమును నిర్మించినవాడు, సమస్తమును చేసినవాడు, సృష్టికర్త. ఇక మిగిలిన వారంతా యేసుక్రీస్తు వారైనా, పరిశుద్ధాత్మైనా, పరలోకమైన, దూతలైనా సమస్తము ఆయన ద్వారా నిర్మింపబడినవి అన్న సంగతిని ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని చేత కలుగు చేయబడిన వాడన్న సంగతి మనకు ఖచ్చితంగా లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయండి. అలాగనే ఇంకా కొలసీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఆయన ఆది సంభూతుడు అని. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటండి? ఆదిలో సంభవించిన వాడు అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. బైబిల్లో చూస్తే సంభవుడు అంటే పుట్టినవాడు అన్న సంగతి చక్కగా అర్థం. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ బోర్న్ అని ఉంటుంది. ఫస్ట్ బోర్న్ అంటే మొట్టమొదట పుట్టినవాడు అన్న సంగతిని మరి ఖచ్చితంగా పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఆయనకు అన్నిటిలో మొదటివాడు అవడానికి, ప్రతి దానిలో మొదటివాడు అంటే మొట్టమొదట పుట్టినవాడేనండి. మన ప్రథమ సహోదరులు అంటాడు, అంటే మొట్టమొదట పుట్టిన ప్రథమ పుత్రుడు. కాబట్టి ఆ రోమపత్రికలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. ఆ మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికే వద్దాము. ఆయనకి అన్నిటిలో ప్రథమ స్థానం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఆ మాట చూద్దాము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగా అంటే ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులోనే ముందుగా నిర్ణయించుకున్నాడు. 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయలేదు కానీ అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు అంటే, మరి అన్నిటినీ కూడా దేవుడు తన కుమారుని మనకు అప్పగించినప్పుడు ఆయనతో పాటు మనకు అన్నీ కూడా ఖచ్చితంగా అప్పగిస్తాడన్న సంగతిని కూడా ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఇవన్నీ ఎవరి వలన ఉన్నాయి, ఎవరి వలన కలిగినాయి, ఇవన్నీ సమస్తం కూడా మరి దేవుడు మన మహిమ నిమిత్తమే యేసుక్రీస్తు వారు నియమిస్తే ఆయన ద్వారానే సమస్తాన్ని జరిగించాలన్నది దేవుని యొక్క ఆలోచన, చిత్తము. ఆ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒక్కటే, అంటే ఒక్కడే మూలము. ఒక్కడే మూలం అంటే అందరికీ తండ్రే. పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తుకు, దూతలకు, నీకు, నాకు, మనందరికీ ఒక్కడే మూలము. సృష్టికర్త ఒక్కడే అన్న సంగతి ఖచ్చితంగా ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరులారా. అలాగనే 12వ వచనం ఏమంటే, ఈ హేతువు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక
నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజముల మధ్య నీ కీర్తిని గానము చేతును అనేను. అంటే సహోదరు అంటే శిష్యులందరినీ కూడా ఏమంటున్నాడు? సహోదరులు అంటున్నాడు. సహోదరులు అంటే మనకు అర్థం కాదా అండి? ఒకే గర్భం నుంచి పుట్టిన వాళ్ళు, ఒక పొట్ట నుంచి పుట్టిన వాళ్ళనే కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రథమ కుమారుడైతే మనందరం కూడా ఆయన ద్వారా దేవునికి కుమారులము, ఆయన సహోదరులముగా దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిచ్చాడు, మరి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఈ విధంగా యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడు, మొదట కలుగు చేయబడ్డవాడు. కలుగు చేయబడినటువంటి కుమారుని ద్వారా మనలందరం తిరిగి మరలా వాక్యము ద్వారా మనలందరినీ కూడా కన్నట్టుగా, సత్యవాక్యం మనందరినీ కన్నట్టుగా మనకు యాకోబు పత్రికలో కూడా ఉంటుంది. ఎందుకంటే సత్యవాక్యం వలన కన్నాడు అంటే యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనలందరినీ కూడా మొదటి ఫలముగా, ఈ సృష్టి అన్నిటిలో కూడా ప్రథమ ఫలముగా మనలందరినీ కూడా కన్నట్టుగా మనకు లేఖనాలు ఉంటాయండి. కాబట్టి మనము ఈ విధంగా యేసుక్రీస్తు వారిని దేవుడు కలిగించాడనే సంగతి ఖచ్చితంగా నమ్మాలి. అంతేగాని ఈ వాక్యాలన్నిటిని కూడా ఆయన నేను కన్నాను అంటే అది 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 పట్టించుకోరు. యేసుక్రీస్తు వారు నేను పుట్టాను, సత్యముల గురించి సాక్ష్యం నేను పుట్టాను, ఈ లోకానికి వచ్చానంటే నేను పుట్టానంటే పరలోకంలో పుట్టానని అర్థం అందులో ఉంటుంది. దాన్ని పూర్తిగా తీసేస్తారు మళ్ళా. కాబట్టి మరి నేను ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆయనకున్నటువంటి బిరుదులలో ఆయనకు ఆమెనను వాడును, మరి సృష్టికి, దేవుని సృష్టికి ఆది అయిన వాడంటే నూతన సృష్టికి అంటారు. నూతన సృష్టికి ప్రథముడే. అలాగే దేవుడు మొట్టమొదటి సృష్టికి కూడా ఆయన ఆది అంటే మొదటివాడు. మొట్టమొదట దేవుడు ఈ భూమి ఆకాశాలు సృష్టించక ముందే ఆయన మొదటివాడుగా ఇక్కడ చెప్తుంటే, మరి కొత్త సృష్టికి చెప్తుంటారు. కొత్త సృష్టి అప్పుడు కూడా ఆయన మొదటివాడే. అంటే ఆయన మళ్ళా అన్నిటిలో ప్రథముడు కావాలి. ఆయన కొత్త సృష్టికి ప్రథముడే, మొట్టమొదటి సృష్టికి ప్రథముడే, చనిపోయి తిరిగి లేచిన వారిలో కూడా ప్రథముడే. ఆయన అన్నిటికీ ప్రథమ స్థానం కావాలని దేవుడే కోరుకున్నాడండి. కాబట్టి ఆయనకు ఆ ఘనత వచ్చింది. అదే కొలసీ పత్రికలో ఉన్న మాట కూడా అదే. చదువుదాం మరలా. కొలసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంటే సమస్త సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడంటే ఆయన వలనే ఇవన్నీ దేవుడు చేయించాడు. అలాగే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు అని చెబుతూ 18వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి, అంటే సర్వసృష్టికి ఆదిలు సంభూతుడై ఉండి మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు ఆయను, మొదటివాడు. చనిపోయి తిరిగి లేచిన వారిలో కూడా ఈయనే మొదటివాడు. మా దేవుని సృష్టికి మొదటివాడు, ఆది అయినవాడు, సత్యసాక్షి ఈయనే, మరి మొట్టమొదటి రాజుగా నియమింపబడ్డవాడు ఈయనే, మళ్ళా రెండవ సృష్టికి మొట్టమొదటివాడు కూడా ఈయనే, పునాది రాయి ఈయనే, అమూల్యమైన రాయి ఈయనే. ఇవన్నిటిలో కూడా యేసుక్రీస్తు వారికి మొదటి స్థానము. అందుకని ఎబ్రీ పత్రికలో కూడా ఆయన గురించి రాయబడినటువంటి మాట, మరి ఆయన అధికముగా హెచ్చించాడట. దేవుడు అధికముగా హెచ్చించి తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాను అనే మాట మరి ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఆ మాట చూసుకొని ముగించుకుందాము. ఏమంటాడంటే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21లో ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అన్న సంగతిని ఇక్కడ పౌలు గారు ఎంత చక్కగా క్రీస్తుని గురించి సమస్తాన్ని వివరించాడండి. క్రీస్తు గురించి చెప్పకుండా ఏది దాచిపెట్టుకోలేదు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎబ్రీ పత్రికలో కూడా ఆయన గురించి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ 13వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడన్న సంగతిని కూడా మరి ఆయన చక్కగా చెప్తాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములు ఆయన ఒక్కటే రీతిగా ఉండును అంటున్నాడు. అంటే నిన్న అంటే ఈ సృష్టి చేయక ముందు,
సృష్టించిన తర్వాత నేడు. సృష్టి అంతా జరిగిన ఇక నుంచి ఆయన చనిపోయి తిరిగి లేచిన దగ్గర నుంచి ఇక యుగాంతం వరకు, యుగాంతం అయిపోయిన తర్వాత మరలా కొత్త ఆకాశము కొత్త భూమి, రెండవ ప్రపంచం, రెండో సృష్టిలో కూడా ఆయన నిరంతరము దేవునికి యాజకుడు, దేవుని కుమారుడే. ఆయన కుమారుడిని హెచ్చించి తన కుమారుడిగా కుడిపార్శ్వన కూర్చుండబెట్టుకున్నాడు. కాబట్టి ఈ సృష్టికి ముందు కుమారుడే, అంటే నిన్న నేడు, అంటే ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కుమారుడుగానే ప్రభావంతో నిరూపించబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకంలోకి వెళ్ళినా కూడా నిరంతరము కుమారుడుగా యాజకుడుగానే ఉన్నాడు. కాబట్టి ఆయన మార్పు లేని యాజకత్వం కలిగి ఉన్నాడు. ఇక ఆయనకి ఈ లోకంలో ఎవరు ఉండరు అనమాట. ఇక మొత్తం ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన దగ్గర నుంచి ఆయనే ప్రధాన యాజకుడు. ఇక మనుషులలో ఎవరితో పని లేకుండా డైరెక్ట్గా దేవుడు ఆయన్ని, దేవునికి మనకు మధ్యగా ఆయన పెట్టుకొని ఆయన ద్వారానే మనల్ని అందరినీ కూడా తీసుకోవాలన్నది జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పము. కాబట్టి ప్రేమడు దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా దేవుని చేత కలుగు చేయబడ్డవాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే నిత్యుడు, ఆయన ఒక్కడే సమస్తమును చేశాడు. ఆయనకు ముందు కానీ ఆయనకు తర్వాత కానీ ఏ ఒక్కరూ లేరు. ఆయన ద్వారానే సమస్తము కలిగినవి, ఆయన ద్వారానే సమస్తము ఉన్నవి అన్న సంగతిని, ఎందుకంటే దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా లేకపోతే ఎలుగు కలుగును గాక అనగానే చీకట్లో నుంచి ఎలుగు వచ్చేసింది. కాబట్టి యేసును ఆ విధంగా కలిగించాడు. తన నోటి వాక్కు ద్వారా తను కలుగును గాక అని ఆజ్ఞ ఇచ్చాడు, ఎలుగు కలిగింది. యేసుక్రీస్తు వారు కూడా నేను లోకమునకు ఎలుగునని చెప్పాడు. కాబట్టి వాక్కుగాను, జ్ఞానముగాను, వెలుగుగాను దేవుడు మొట్టమొదట సృజించినట్టుగా మనకు వాక్యాలు ఉన్నాయి, మనం చూసాం. ఎందుకంటే దేవుడు జ్ఞానమును సృష్టించెను అని. సృష్టించకముందు ఆయన ఎలా ఉన్నాడు? దేవునిలోనే దేవుని జ్ఞానముగా ఉన్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు సృష్టించాడన్న సంగతి మనకు అర్థం. అంటే డైరెక్ట్గా ఆయన యునిలోకి రాకముందు మరి శరీరధారిగా ఉన్నప్పుడు లేకపోతే కలిసి ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఆదాములాగా సృష్టించినట్టుగా లేదు కదా అంటే వాక్యము గూఢముగా ఉంది బ్రదరు. ఎందుకంటే ఆయన కార్యాలన్నీ కూడా కొన్ని మనకు అర్థం కాకుండా ఉపమానాల రీతిగా గూఢార్థముగా కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మనకు అర్థమవుతుంది. దాన్ని జాగ్రత్తగా కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో కొన్ని వచనాలను మనం చూసినప్పుడు మనకు బుద్ధి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి సామెతల గ్రంథంలోనైనా మరి ప్రవక్తల గ్రంథాల్లోనైనా ధర్మశాస్త్రంలోనైనా ఉన్న వాక్యాలన్నింటినీ ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరో ఎప్పటివాడో, మరి అబ్రహాం కంటే ముందు ఉన్నవాడు, జగత్తు పునాది కంటే ముందుగా నియమించబడ్డవాడు, నియమించిన తర్వాత ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నప్పుడే సమస్తాన్ని దేవుడు తయారు చేశాడు అన్న సంగతిని మనకు అర్థమైతే నిజంగా ధన్యులం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.